గైస్ పార్ట్ 2 వచ్చేసరికి నెట్వర్కింగ్. సో ఇందులో ఫస్ట్ నెట్వర్క్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఏ నెట్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటర్స్ అండ్ డివైజెస్ దట్ కెన్ కమ్యూనికేట్ అండ్ షేర్ రిసోర్సెస్. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ద్వారా అయితే దీన్ని అర్థం చేసుకుందాం. చెక్రిస్ నెట్వర్క్ అనే ఒక నెట్వర్క్ని అయితే తీసుకుందాం. సో ఇక్కడ చూపించినట్లు ఇదంతా కలిపి ఒక హోమ్ అనుకుందాం గైస్. ఇందులో ఏమున్నాయి, ఒక ప్రింటర్ ఉంది, మొబైల్ ఉంది, ల్యాప్టాప్ ఉంది, సిస్టమ్ ఉంది. సో ఈ డివైజెస్ అన్నింటినీ కలిపి ఒక రూటర్ ద్వారా అయితే కనెక్ట్ చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ప్రతి డివైస్ వేరే ఒక డివైస్తో కమ్యూనికేట్ అవ్వగలుగుతుంది అండ్ డేటాను షేర్ చేయగలుగుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనకి ఒక పిక్చర్ని ప్రింట్ చేయాలనుకో ప్రింటరు. సో అప్పుడు ఏం చేస్తాం, మనం ల్యాప్టాప్లో ఉన్న ఒక పిక్చర్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని అందులో ఉండే డేటాని ప్రింటర్కి ఇస్తాం. ఆ ప్రింటర్ ఏం చేస్తుంది, మనం ఇచ్చిన పిక్చర్ని ప్రింట్ చేసి మనకి ఇస్తుంది. సో ఇదంతా కలిపి నెట్వర్క్ అంటాం గైస్, చెక్రిస్ నెట్వర్క్. సో ఇందులో చాలా టైప్స్ ఉంటాయి, వాటి గురించి కూడా చూద్దాం. ఇప్పుడు నెట్వర్కింగ్ అంటే ఏంటో చూద్దాం. కంప్యూటర్ నెట్వర్కింగ్ రిఫర్స్ టు ఇంటర్ కనెక్టెడ్ కంప్యూటింగ్ డివైజెస్ దట్ కెన్ ఎక్స్చేంజ్ డేటా అండ్ షేర్ రిసోర్సెస్ విత్ ఈచ్ అదర్. దీస్ నెట్వర్క్ డివైజెస్ యూజ్ ఏ సిస్టమ్ ఆఫ్ రూల్స్ కాల్డ్ కమ్యూనికేషన్ ప్రోటోకాల్స్ టు ట్రాన్స్మిట్ ఇన్ఫర్మేషన్ ఓవర్ ఫిజికల్ ఆర్ వైర్లెస్ టెక్నాలజీ. ఇది కొంచెం డెప్త్గా చూద్దాం. సో ఒక బీటెక్ కాలేజ్ ఉందనుకో, సో బీటెక్ కాలేజీని తీసుకుందాం. అందులో ఏమేమి గ్రూప్స్ ఉంటాయి, ట్రిపుల్ ఉంటుంది, ఈసీ ఉంటుంది, మెక్ ఉంటుంది, సిఎస్సి ఉంటుంది. సో ఇవన్నీ కలిపి కాలేజ్లో గ్రూప్స్. సో మనం ఏదైనా బీటెక్ కాలేజ్లో మనం ఏదైనా ఈవెంట్ చేయగలనుకో, సో ఒక గ్రూప్ అనుకుంటే అవ్వదు కదా. సో అన్ని గ్రూపులు కలిపి కమ్యూనికేట్ అవి, సో వాళ్ళు ప్లాన్ చేసి అప్పుడు ఈవెంట్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారు. సో నెట్వర్కింగ్లో చూసుకున్నట్లయితే చెక్రిస్ నెట్వర్క్ ఉందా, అలానే సంతోష్ నెట్వర్క్ అని, శ్రీను నెట్వర్క్ అని ఉంటాయి. ఇవన్నీ కలిపి ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేట్ అవ్వాలి. సో డేటాను ట్రాన్స్ఫర్ చేయగలగాలి, ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేషన్ అవ్వగలగాలి. సో వీటన్నిటిని కలిపి నెట్వర్కింగ్ అంటాం. నెక్స్ట్ నెట్వర్క్లో టైప్స్ ఉంటాయి గైస్. ఇందులో టైప్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ప్యాన్, పర్సనల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. ప్లాన్, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. క్యాన్, క్యాంపస్ నెట్వర్క్. మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. శాన్, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఇప్పుడు ప్యాన్ అంటే ఏంటో చూద్దాం. ఏ పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ స్మాల్ నెట్వర్క్ డిజైన్ టు కనెక్టెడ్ డివైజెస్ విత్ ఇన్ ఏ క్లోజ్ ప్రాక్సిమిటీ, టిపికల్లీ within a range of a few meters. It is used to connecting personal devices such as smartphones, tablets and laptops to exchange data and resources. PAN can also connected by using a USB cable. గైస్ ఇక్కడ రెండు డివైజెస్ అయితే ఉన్నాయి, ఒకటి ల్యాప్టాప్ అండ్ మొబైల్ ఫోన్. ల్యాప్టాప్ నుంచి మొబైల్ ఫోన్కి డేటా అనేది షేర్ చేయాలనుకో, లైక్ మూవీస్ ఏమైనా షేర్ చేయాలనుకో, అప్పుడు మనం బ్లూటూత్ని అయితే తీసుకుందాం గైస్. ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, బ్లూటూత్ ద్వారా డేటాని అయితే షేర్ చేస్తున్నాం. కానీ బ్లూటూత్ కనెక్ట్ అయినప్పుడు కొంచెం 10 మీటర్స్ దూరంగా వెళ్ళామనుకో, అక్కడ కనెక్షన్ అనేది కట్ అయిపోతుంది గైస్. ఇక్కడ ఏమవుతుందంటే కొంత డిస్టెన్స్ వరకు ఇది వర్క్ అవుతుంది. సో ఇలాంటి దాన్ని ప్యాన్ అంటాం, పర్సనల్ ఏరియా నెట్వర్క్. ల్యాన్, లోకల్ ఏరియా నెట్వర్క్. ఏ లోకల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డివైజెస్ కనెక్టెడ్ టుగెదర్ ఇన్ ఏ ఫిజికల్ లొకేషన్ సచ్ యాజ్ ఏ బిల్డింగ్ ఆర్ ఆఫీస్ ఆర్ హోమ్. సో ఇక్కడ కొన్ని డివైజెస్ అయితే ఉంటాయి, ఇందులో లైక్ కంప్యూటర్స్ అని, ల్యాప్టాప్ అని, ప్రింటర్స్ అని, ఇవన్నీ కలిపి కమ్యూనికేట్ అవుతాయి. కొంత దూరం వరకు అంటే, సో ఇందాక చెక్రీస్ నెట్వర్క్ చూసుకున్నామా, సో అలానే సేమ్ వర్క్ అవుతుంది. ఇది రూటర్ ద్వారా కనెక్ట్ అయ్యి ల్యాండ్ కేబుల్స్ ద్వారా వర్క్ అవుతుంది గైస్. దీన్నే ల్యాన్ అంటాం, లోకల్ ఏరియా నెట్వర్క్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే వ్లాన్, వైర్లెస్ లోకల్ ఏరియా నెట్వర్క్. ఏ వ్లాన్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ నెట్వర్క్ దట్ వాజ్ వైర్లెస్ టెక్నాలజీ, typically Wi-Fi to connected devices within a limited area such as a home, office, campus, allows them to communicate and share resources without physical cables. సో ఇది కూడా సేమ్ ల్యాన్ లాగే, కానీ ఇక్కడ ఏమంటే కేబుల్స్ అవి యూజ్ చేయకూడదు గైస్, కేవలం వైఫై ద్వారా వర్క్ అవుతుంది. దీన్నే వ్లాన్ అంటాం. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు క్యాన్ అంటే ఏంటో తెలుసుకుందాం. క్యాంపస్ ఏరియా నెట్వర్క్. A campus area network or corporate area network is a computer network made up of an interconnection of local area networks within a limited geographical area. సో కొంచెం డెప్త్గా తెలుసుకుందాం. ఇక్కడ ఏంటంటే ఒక క్యాంపస్ అయితే ఉన్నదనుకో, ఆ క్యాంపస్లో చాలా బిల్డింగ్స్ అయితే ఉంటాయి. వీటి మధ్య ల్యాండ్ లైన్స్ అనేవి కనెక్ట్ చేయబడుతుంటాయి. ఎందుకంటే ఒక బిల్డింగ్లో ఉన్న ఇన్ఫర్మేషను మరొక బిల్డింగ్లోకి తెలియాలన్నా, డేటాని ట్రాన్స్ఫర్ చేయాలన్నా ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్లోకి, సో ఈ ల్యాండ్ లైన్స్ అనేవి యూజ్ అవుతాయి. సో దీని ద్వారా ఒక బిల్డింగ్ నుంచి ఇంకో బిల్డింగ్కి కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది గైస్. దీన్నే క్యాన్ అంటాం, క్యాంపస్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వచ్చేసరికి మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఏ మ్యాన్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ నెట్వర్క్ దట్
coverages of a large geographical area that has a local area network, but it is small than a wide area network. It's typically spans a city or large campus, providing high-speed data connection and network services for organization, institutions, business within a area. సో ఇక్కడ ఏంటంటే సో సేమ్ క్యాంపస్ ఏరియా నెట్వర్క్ లానే పనిచేస్తుంది గైస్. కానీ ఇక్కడ ఏంటంటే ఒక క్యాంపస్ కాకుండా ఇక్కడ చాలా సిటీస్, ఇప్పుడు చిన్న చిన్న సిటీస్ ఆర్ పెద్ద సిటీస్ ఉంటాయి కదా, ఒక సిటీ నుంచి ఇంకొక సిటీకి డేటాని అనేది ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఒక దాని నుంచి ఒకటి కమ్యూనికేట్ అవ్వాలన్నా మనం ఏం చేస్తాం, మ్యాన్ అనే దాన్ని యూజ్ చేస్తాం, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. నెక్స్ట్ వచ్చేసరికి శాన్, స్టోరేజ్ ఏరియా నెట్వర్క్. ఏ స్టోరేజ్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ స్పెషలైజ్డ్ హై స్పీడ్ నెట్వర్క్ దట్ కెన్ ప్రొవైడ్స్ యాక్సెస్ టు స్టోరేజ్ డివైజెస్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే సో మన మొబైల్స్లో మన డేటా మొత్తం ఫుల్ అయిపోయి మన స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిపోయింది అనుకో, అప్పుడు ఏం చేస్తాం, సర్వర్స్లో మనం డేటాను స్టోరేజ్ చేస్తాం. లైక్ గూగుల్ క్లౌడ్స్లో మనం డేటాను అయితే స్టోర్ చేసుకుంటాం కదా, అట్లానే ఇక్కడ కూడా. సో ఇలాంటి దాన్ని శాన్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి వ్యాన్, వైడ్ ఏరియా నెట్వర్క్. ఏ వైడ్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ communication network that covers a large geographical area such as cities, countries or even continents, connection multi-lands and allows for long distance data communication. ఇదేంటి గైస్, ఇప్పుడు మనం వాడుతున్న నెట్వర్క్ ఇదే వైడ్ ఏరియా నెట్వర్క్. దీని గురించి కూడా డెప్త్గా తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం టోటల్ నెట్వర్క్ గైస్, వరల్డ్ వైడ్ నెట్వర్క్ అంటే ఇదే. ఇక్కడ ఏమవుతుందంటే మనం ఒక మెసేజ్ని కానీ పంపిస్తే ఎక్కడున్నా సరే, వరల్డ్లో ఎక్కడున్నా సరే మెసేజ్ ఎవరు పెట్టామో వాళ్ళకి షేర్ అవుతుంది. లైక్ వాట్సాప్లో హాయ్ పెట్టగానే మనం అనదర్ యూజర్ కూడా హాయ్ అని వెళ్తుందా, ఇట్లానే. సో దీన్నే వ్యాన్ ఏరియా నెట్వర్క్ అంటే వైడ్ ఏరియా నెట్వర్కింగ్ అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి నెట్వర్క్ డివైజెస్. నెట్వర్క్ని కొన్ని డివైజెస్ని యూజ్ చేసి కనెక్ట్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ చాలానే ఉంటాయి, వీటిలో కొన్నింటి గురించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసరికి నిక్, నెట్వర్క్ ఇంటర్ఫేస్ కార్డు. సో ఇక్కడ ఏంటంటే ప్రతి డివైస్కి మ్యాక్ అడ్రస్ అనేది ఉంటుంది. సో ఒక ల్యాప్టాప్ మనదనుకో, మన ల్యాప్టాప్ని ఎలా గుర్తిస్తాం, ఈ మ్యాక్ అడ్రస్ ద్వారానే తెలుసుకుంటాం. సో ఇలానే ప్రతి డివైస్కి ఒక మ్యాక్ అడ్రస్ అయితే ఉంటుంది. సో ఒక యూనిక్ మ్యాక్ అడ్రస్ని ఈ నిక్ కార్డే అసైన్ చేస్తుంది. నెక్స్ట్ డివైస్ వచ్చేసరికి హబ్ గైస్. ఇక్కడ ABCD అనే 4 డివైజెస్ని అయితే తీసుకొని హబ్కి అయితే కనెక్ట్ చేయబడ్డాయి. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ నుంచి డేటా Bకి ట్రాన్స్ఫర్ అవ్వాలనుకో గైస్, ఏ అనేది హబ్కి పంపిస్తుంది, హబ్ ఏం చేస్తుంది Bకి పంపిస్తుంది, అలానే Cకి Dకి కూడా పంపించేస్తుంది. ఇక్కడ డేటా అనేది ఫిల్టరైజేషన్ అవ్వదు. ఇక్కడ ఏ నుంచి Bకి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అలానే CDకి కూడా అయిపోతుంది. సో ఇక్కడ డేటా ఫిల్టరైజేషన్ అనేది అవ్వదు. సో నెక్స్ట్ వచ్చేసరికి స్విచ్. ఇది సేమ్ హబ్ లాగానే పనిచేస్తుంది, కానీ అక్కడ జరిగినట్లు ఇక్కడ జరగకుండా ఇది మ్యాక్ అడ్రస్ని ఉపయోగించుకొని డేటాను అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. లైక్ ఏ నుంచి Bకి వెళ్ళాలనుకో, ఏ నుంచి Bకి వెళ్తుంది, CDకి బ్లాక్ చేస్తుంది. సో ఇది స్విచ్ యొక్క అడ్వాంటేజ్. నెక్స్ట్ డివైస్ చూసుకున్నట్లయితే రూటర్. ఇది స్విచ్ హబ్ లాగానే పనిచేస్తుంది, కానీ స్విచ్ హబ్ అనేది ల్యాండ్ కేబుల్స్ ద్వారా యూజ్ చేయబడతాయి, కానీ రూటర్ అనేది మాత్రం ఇంటర్నెట్ ద్వారా డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. నెక్స్ట్ డివైస్ వచ్చేసరికి రిపీటర్. రిపీటర్ ఏం చేస్తుందంటే గైస్, ఎక్కడైనా ఒక డివైస్కి తప్పు సిగ్నల్ ఇచ్చిందనుకో, సో తప్పు సిగ్నల్స్ వస్తున్నప్పుడు ఈ రిపీటర్ అనేది ఏం చేస్తుంది, ఆ తప్పు సిగ్నల్నే స్ట్రాంగ్ సిగ్నల్కి కన్వర్ట్ చేసి యూజ్ అయినట్లు ఫుల్ సిగ్నల్స్ని అయితే అందిస్తుంది. సో మీకు ఈ టాపిక్ అర్థమైందని అనుకున్నాను. సో నెట్వర్కింగ్ గురించి అయితే బేసిక్ ఇన్ఫర్మేషన్ మొత్తం అయితే తెలిసింది. అడ్వాన్స్డ్కి వెళ్ళినప్పుడు అడ్వాన్స్డ్గా నేర్చుకుంటాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.